పట్వాడిపాలెం సెంటర్ లో జయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగ రోజున తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రెండవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడవ రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సెంటర్ లో గత 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, సునీల్, ఢిల్లీబాబు, కార్తీక్, జయ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు చేస్తూ అలాగే కొన్ని ముందు కూడా జరగాలని మేము వినాయక చవితి సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలు ఈరోజు మూడో రోజు ఇంటి కార్యక్రమం పట్వాడిపాలెం సెంటర్లో మేము నిర్వహించి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అలాగే మొదటి రోజు వినాయక పూజ, రెండో రోజు ఆటల పోటీ నిర్వహించాము, మూడో రోజు 1000 మందికి అన్నదానం ఘనంగా చేయడం జరిగింది. రేపు 4వ రోజు ఇంటి కార్యక్రమం, 5వ రోజు, 6వ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం చేస్తాం. పట్వాడిపాలెం సెంటర్లో ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ చేస్తున్నాము. 7వ తేదీ బొమ్మని ప్రతిష్ఠించాము. 9వ తేదీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఒకటి చేస్తున్నాము 1000 మందికి. దాంట్లో అందరూ పాల్గొంటున్నారు. ఇంకా ఇలాగ చాలా చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మీరు కూడా కొద్దిగా సహాయం చేయాలి, అందరూ బాగుండాలి. ఇంకా దేవుడు ఒక ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము.